సార్ నమస్కారం సార్. సార్ చంద్రబాబు నాయుడు గారికి పబ్లిసిటీ పిచ్చి ఉందని జెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సార్. మరి నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఆ మాట చంద్రబాబు నాయుడు గారి గురించి అలా అన్నారా? మరి ఏ కాంటెక్స్ట్‌లో అనుంటారు? అలాగే పవన్ కళ్యాణ్ గారి పైన గత కొన్ని రోజుల నుంచి కూడా కొన్ని విమర్శలైతే వస్తున్నాయి. అంటే వరదలంతా విస్తృతంగా ఉన్నప్పటికీ ఈయనెందుకెళ్లి విజిట్ చేయడం లేదు అని జెప్పేసి మరి వాటికి ఆయన సమాధానం ఏంటి? ఎందుకు వెళ్ళట్లేదు? ఆగస్టు 30, 31లో వచ్చిన వరదలు 36 అవర్స్‌లోనే దాదాపు 26 సెంటీమీటర్ల వర్షం రావడం, విజయవాడ అతలాకుతలం అయిపోవడం, దాదాపు 3,00,000 మంది ఇప్పటికీ వరదల్లోనే చిక్కుకొని ఉన్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలకి ఫుడ్ కూడా సరిగ్గా వెళ్ళట్లేదు. చంద్రబాబు కండక్ట్ చేసిన ఫోన్ సర్వేలో కూడా 30% మందికి ఆహారం, నీళ్లు, మందులు, పాలు ఇలాంటివి అందలేదని చంద్రబాబు కూడా తీవ్రంగా మంత్రుల మీద, అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ కాంటెక్స్ట్‌లో పవన్ కళ్యాణ్ మీద అందరి దృష్టి పడింది. మామూలుగా ఆబ్సెన్స్ ఈజ్ ప్రెజెన్స్ అంటారు. అంటే ఎవరైతే లేరో వాళ్ళ మీదకి ఎక్కువ దృష్టి పోతుంది. మామూలుగా పవన్ కళ్యాణ్ మీద ఎందుకు దృష్టి పోతుందంటే, గతంలో జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు చీమ చిటుక్కుమన్నా కూడా పవన్ కళ్యాణ్ వాయిస్ వినబడేది. లేకపోతే ఆయన వెళ్ళిపోయేవాడు. పెద్ద హంగామా చేసేవాడు. దాని చుట్టూ ఒక పెద్ద డ్రామా నడిచేది. ఇదంతా ఉండేది జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇంత పెద్ద వరదలొస్తే అంటే చరిత్రలోనే కనీవినీ ఎరగని రీతిలో విజయవాడ మునిగిపోయే పరిస్థితొస్తే, పవన్ కళ్యాణ్ దీని మీద కనీసం ఒక మోరల్ సపోర్ట్ కావచ్చు, అధికారులను పనిచేయమని చెప్పడం కావచ్చు, ఇవన్నీ ఎందుకు చేయలేదు? అసలు ఏమయ్యాడు పవన్ కళ్యాణ్ అనేది కేవలం ఇది వైసీపీ చేస్తున్న దుష్ప్రచారం అని వీళ్ళు అంటున్నారు కానీ, వైసీపీ కాదు, ఎవరికైనా ప్రజల్లో కూడా ఉంటుంది కదా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గతంలో అలా చేశాడు కాబట్టి ఆయన నుంచి ఆశిస్తారు. నిజానికి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ పట్ల ఈవెన్ జనసేన వాళ్ళు కూడా అసంతృప్తిగా ఉన్నారు. ఎందుకంటే ఆ, చాలా జరుగుతున్నాయి ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ గుడ్లవల్లూరు సంఘటన జరిగింది. దాని మీద ఏమీ మాట్లాడలేదు పవన్ కళ్యాణ్. అంతకుముందు నంద్యాలలో ఒక పాపని, చాలా చిన్న పాపని అత్యాచారం చేసి చంపేశారు. అట్లా అనేక సంఘటనలు జరుగుతున్నా కూడా పవన్ కళ్యాణ్ స్పందన అనేది ఉంటే నామమాత్రంగా ఉంటుంది, లేకపోతే అసలు లేదు. సో ఇది ఆ, ఇప్పుడు దీంతో బరస్ట్ అయినారు వాళ్ళందరూ. ఈవెన్ జన సైనికుల్లో కూడా అసంతృప్తి ఉంది. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు? ఎందుకంటే ఒకవైపు ఏమో చంద్రబాబు ఏమో అన్నీ తానై కనిపిస్తున్నాడు. వరదల విజువల్స్ కంటే చంద్రబాబు విజువల్స్కే తెలుగుదేశం మీడియా కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఆయన బోట్లో ప్రయాణం కావచ్చు, ఆయన అర్ధరాత్రి వెళ్ళాడు, ఆయన భోజనం చేయలేదు, ఆయన రాత్రి నిద్రపోలేదు, బస్సుల్లోనే తిరిగాడు, జేసీబీలో వెళ్ళాడు, ఇలాగా ఆయన వార్తలు ఎక్కువ వస్తున్నప్పుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఏమయ్యాడు అనేది అందరికీ డౌట్ వస్తుంది. సో ఒక మనకు తెలిసిన ఒక విషయం అంటే, ఆయన బర్త్డే సందర్భంగా సింగపూర్ వెళ్ళిపోయాడని, అక్కడ అన్న లెజ్నోవా వాళ్ళతో పిల్లలతో కలిసి అక్కడ బర్త్డే ఫంక్షన్ చేసుకున్నాడని వార్తలు వస్తున్నాయి. దీంతో వైసీపీ వాళ్ళకి సహజంగానే పవన్ కళ్యాణ్ మీద, మంత్రులు కూడా సరిగ్గా పాల్గొనట్లేదు. ఎవరో కొంతమంది మాత్రమే. అంటే నారా లోకేష్ కావచ్చు, తర్వాత కొల్లు రవీంద్ర కావచ్చు, వనిత కావచ్చు, వంగల్పూడి వనిత, నారాయణ, కేశవ్ ఇలాంటి వాళ్ళు ఉన్నారు తప్ప, పెద్ద సంఖ్యలో మంత్రులు రంగంలో దిగి వాళ్ళు అధికారుల దగ్గర పనిచేయించడం, ఆయా శాఖల్ని సమన్వయం చేయడం, ఇవన్నీ ఇంపార్టెంట్. అవన్నీ కనిపించట్లేదు. అందుకనే చంద్రబాబు కూడా మంత్రుల మీద కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. పనిచేయని మంత్రులు నేను తీసేస్తానని కూడా హెచ్చరించాడు. ఆల్రెడీ జక్కంపూడిలో శ్రీనివాస్ అనే ఐఏఎస్ అధికారిని కూడా సస్పెండ్ చేశారు. సో చంద్రబాబు ఒకడే కష్టపడుతున్నట్టుగా కనిపిస్తుంది తప్ప, పవన్ కళ్యాణ్ అసలు ఏ రకంగా చంద్రబాబుకి హెల్ప్ చేయాలి? డిప్యూటీ సీఎంగా ఆయన ఏకైక డిప్యూటీ సీఎం. ఆయన ఉన్నప్పుడు కనీసం ఒక మోరల్ సపోర్టు ప్రజలకు, మంగళగిరిలో ఆయన ఆఫీస్ ఉంది. సో ఇవన్నీ చేయకుండా పవన్ కళ్యాణ్ మిస్ అయ్యాడు. క్లియర్గా అయితే ఆయన ఆబ్సెంట్ అయ్యాడు. దీనికి ఇప్పుడు ఇది పెద్ద ఎత్తున అన్ని వైపుల నుంచి ఆ, విమర్శ రావడంతో ఇప్పుడు జనసేన నుంచి అఫ్సల్ హ్యాండిల్ నుంచి ఒక ట్వీట్ చేశారు. అందులో ఏంటంటే ఆయన విపత్తు నిర్వహణ కమిషనర్ ఆఫీస్ నుంచి పనిచేస్తున్నారు, ఆ, అందరినీ సమన్వయపరుస్తున్నారు. ఇదంతా వచ్చింది. నిజంగా సమన్వయపరుస్తూ ఉంటే తెలుగుదేశం మీడియా గమ్మునుంటుందా? ఆయన గురించి రాయకుండా సమన్వయపరుస్తా అంత సైలెంట్గా సమన్వయపరుస్తున్నాడా? ఇది విచిత్రం. అంటే ఆయన ఏదో
తాను ఆబ్సెంట్ లేదు, నేను ప్రజెంట్ అని చెప్పుకోవడానికి చేస్తున్న తప్ప ఎవరు కూడా దీన్ని నమ్మట్లేదు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఆయన ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, నేను కానీ వస్తే వరద సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుంది, నన్ను చూడడానికి ఎక్కువ మంది వస్తారు, అందువల్ల ఇబ్బందులు అని చెప్పాడు. నిజానికి ఇప్పుడు చంద్రబాబు వెళ్తున్నాడు, ఆయన చూడడానికి ఎక్కడి నుంచి వస్తారు? పడవలు వెళ్తుంటే జనం వస్తారా? రేపు ఈయన కూడా ఈయన కనబడలేదని తప్ప సహాయక చర్యలకు ఆటంకం ఎందుకు కలిగిస్తున్నారు అంటే, ఈయన చెప్తున్నది పరోక్షంగా చంద్రబాబు వెళ్ళడం వల్ల సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందా, చంద్రబాబు పబ్లిసిటీ కోసమే వెళ్తున్నాడా అన్న విధంగా వైసీపీ దాన్ని టర్న్ చేసి మాట్లాడుతుంది. ఖచ్చితంగా అందులో కొంత వాస్తవం ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వెళ్తే సహాయక చర్యలకు ఆటంకమైనప్పుడు చంద్రబాబు వెళ్తే కూడా సహాయక చర్యలకు ఆటంకమే కదా. యాక్చువల్గా చంద్రబాబు మీద కూడా ఈ విమర్శలు ఉన్నాయి. ఆయన ఇతరులను పనిచేయించి చేయకుండా ఆయన వెళ్ళడం ద్వారా ఆయనకి ప్రొటెక్షన్కి ఒక ఫోర్స్ ఉండడం, ఆయన చుట్టూ కెమెరాలు, ఈ హంగామా ఎందుకు? పనిచేయడం ఇంపార్టెంట్ తప్ప తాను పనిచేస్తున్నట్టు కనిపించడం కోసం మోడీలాగా ఈయన కూడా ఇవన్నీ చేస్తున్నాడు అన్న విమర్శలు కూడా చంద్రబాబు మీద ఉన్నాయి. ఆయన ఖచ్చితంగా పనిచేస్తున్నాడు, ఆయన పనిచేయలేదని ఎవరు అనట్లేదు. బట్ పనిచేయడం కంటే కూడా పబ్లిసిటీ మీద ఎక్కువ దృష్టి పెడుతున్నాడు. ఎందుకంటే గతంలో కూడా ఆయన వల్ల అక్కడ మన రాజమండ్రిలో కూడా ప్రమాదం జరిగి 26 మంది చనిపోయారు కదా. అప్పుడు కూడా కెమెరాలు పెట్టి పబ్లిసిటీ పెట్టి ఈయన పబ్లిసిటీ పిచ్చి వల్లే చనిపోయారన్న విమర్శలు ఉన్నాయి. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్తున్న దాన్ని బట్టి ఇండైరెక్ట్ గా, అంటే నేను వెళ్తే సహాయక చర్యలకి ఆటంకం అంటే మరి చంద్రబాబు వెళ్తే కూడా ఆటంకమే కదా. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి ఉన్నట్టు పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటున్నాడా అనేది ఇప్పుడు చర్చలకి దారితీసింది. దీనికి అంతటి కారణం ఏంటంటే, పవన్ కళ్యాణ్ ఇన్ని రోజులు ఆబ్సెంట్ అయిపోయి ఇప్పుడు లేట్గా ఎంటర్ అయ్యి నేనున్నానని చెప్పడం కోసం ఇవన్నీ చేస్తున్నాడు. అట్లాగే ఆయన డబ్బులు కూడా ₹1 కోటి విరాళం ఇచ్చాడు. దాని మీద కూడా సెటైర్లు వస్తున్నాయి. అంటే నువ్వు తప్పించుకోవడం కోసం డబ్బులు ఇస్తున్నావా, డబ్బులు నిజంగా ఇస్తున్నావా, పర్యటించావా అనేది కూడా ఆయన మీద విమర్శలు వస్తున్నాయి. ఏదేమైనా పవన్ కళ్యాణే కాకుండా సినిమా ఇండస్ట్రీ అయితే బాగానే స్పందించింది. చిరంజీవి ఈ తెలంగాణకి 50 లక్షలు, ఆంధ్రాకి 50 లక్షలు ఇచ్చాడు. జూనియర్ ఎన్టీఆర్ 50-50 ఇచ్చాడు. నందమూరి బాలకృష్ణ 50-50 ఇచ్చాడు. తర్వాత మహేష్ బాబు 50-50 ఇచ్చాడు. అశ్విని దత్ 25 లక్షలు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చాడు. తర్వాత త్రివిక్రము వాళ్ళ ప్రొడ్యూసర్లు రాధాకృష్ణ, నాగవంశీ 50 లక్షలు ఇచ్చారు. తర్వాత విశ్వక్ సేన్ 5 ఇచ్చాడు. సిద్ధు, జొన్నలగడ్డ సిద్ధు 15 lakhs ఇచ్చాడు. అనన్య నాగల్లా ఇచ్చింది. తర్వాత అన్నిటికంటే కూడా ఎక్కువ ఇచ్చింది భువనేశ్వరి. ఆమె హెరిటేజీ తరపున ₹1 కోటి ఆంధ్రప్రదేశ్కి, ₹1 కోటి తెలంగాణకి ఇచ్చారు. సో ఆ రకంగా కూడా పవన్ కళ్యాణ్ మోటివేట్ చేసి ఉండొచ్చు. సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి పిలిపించుండొచ్చు, మీరు విరాళాలు ఇవ్వండి, ఆదుకోండి అని చెప్పుండొచ్చు. వాలంటీర్స్కి అక్కడ ఉన్న ప్రజలకు పిలిపివ్వచ్చు. ఇప్పుడు చంద్రబాబు ఈ పనులన్నీ చేస్తున్నాడు. చంద్రబాబు విజయవాడ ప్రజలకు పిలిపిస్తున్నాడు, మీరు మానవతా దృక్పథంతో మీరు హెల్ప్ చేయండి, ఒకరికొకరు హెల్ప్ చేసుకోండి అని ఆల్రెడీ చేస్తున్నారు. గ్రౌండ్ లెవెల్లో ప్రజలు కూడా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటున్నారు. అయినప్పటికీ లోతట్టు ప్రాంతాలకి బోటు వెళ్ళే పరిస్థితి లేదు, డ్రోన్స్ వెళ్ళే పరిస్థితి లేదు. అటువంటి వాళ్ళకి ఇంకా సాయం అందాలి. దానికి ఎట్లా చేయాలి ఏంటనేది పవన్ కళ్యాణ్ పిలిపేవచ్చు. అవేవి చేయకుండా సైలెంట్గా ఉంటే ఇప్పుడు వచ్చి నేను ఎప్పటి నుంచి ఇక్కడ పనిచేస్తానంటే ఎవరు నమ్మరు.